వేసుకో. బ్రో నితిన్ రాబిన్ హుడ్ ఎలా ఉంది? నితిన్ అన్న కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అండి. అసలు శ్రీదేవి అయితే ఒక లేడీ పిల్లకి గెంతితే ఎలా ఉంటుందో అలా చేసి చూపించింది. అసలు వేణుల్ కిషోర్ గారు కామెడీ కానీ, రాజేంద్ర ప్రసాద్ కామెడీ టైమింగ్ కానీ, దొంగతనాలు చేసే సీన్స్ ఉంటాయి. ఒక ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా ఎలా ఉంటుందో హాలీవుడ్ రేంజ్ సినిమా అలా చూపించారు కొన్ని సీన్స్. రాబిన్ హుడ్ అంటే ఒక పెద్ద దొంగ కదా బ్రో, ఇలా దొంగతనాలు స్టైల్ ఇదంతా ఎలా ఉంది? చాలా బాగుందండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ ఉంటుందని. వెంకీ కుల్మిడి గారు డైరెక్షన్ అయితే చాలా చింపేశారు. డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఎలా ఉంది? ఆయన చూస్తున్నాను చెప్పి అంత పొట్ట చెక్కలేలా నవ్వుకుంటారండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. చాలా బాగా చేశారు సినిమా. మన తెలుగులో మన డేవిడ్ వార్నర్ గారు రావడం చాలా బాగుంది. అంటే ఆయన సీన్ కొంచెం సపరేట్ హీరో పెట్టి తీయచ్చంటారా డేవిడ్ వార్నర్? అయిపోవచ్చండి. ఆయనకి ప్యాన్ ఇండియా రేంజ్ వచ్చేసింది అల్లు అర్జున్ కి విలన్ చేయమంటారా డేవిడ్ వార్నర్ ని? పుష్ప 3లో చేస్తే బాగుంటది డేవిడ్ వార్నర్. అంటే ఆయన కొంచెంసేపు ఉన్నా కూడా ఆ సీన్ ఎలా ఉంది? డేవిడ్ వార్నర్ సీన్ అని ఎలా అనిపించింది? చాలా ఫన్నీగా చూపించారు, రిచ్ గా చూపించారు, స్టైలిష్ గా ఉంది సీన్. చాలా బాగుంది. నితిన్ కెరీర్ పెద్ద బ్లాక్ బస్టర్ అండి. 1000 కోట్ల పైన కొట్టబోతుంది సినిమా. 1000 కోట్లు 1000 కోట్లు కొడుతుంది. ఆస్ట్రేలియాలో రికార్డ్స్ కొడతాంటారా? ఆస్ట్రేలియాలో ఉన్న రికార్డ్స్ అన్ని తడిచిపెట్టిపోతాయి ఈ సినిమా. డేవిడ్ బాయ్ కోసం అందరూ వస్తారు ఈ సినిమాకి. ఒక అమ్మాయి చేసింది ఐటమ్ సాంగ్ చింపి ఆరేసింది. డేవిడ్ వార్నర్ క్రికెట్ మానేసి ఇంకా సినిమాలు చేసుకోవచ్చా? సినిమాలు చేసేసుకోవచ్చండి. సినిమాలో వచ్చేయమని చెప్పండి, మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేయమని చెప్పండి, హైదరాబాద్ షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ విలా తీసుకుని ఇక్కడే సినిమాలు చేసుకుని బెస్ట్.